మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు. ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకోనండి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడవండి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి. ఎడతెగక ప్రార్థన చేయండి. ఈ చదవబడిన వాక్య భాగంలో ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎడతెగక ప్రార్థన చేయండి. ఈ సంవత్సరంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఎడతెగకుండా ప్రార్థన చేయండి. ఎందుకు ఈ మాటని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, ప్రార్థనే పరిస్థితులను మార్చింది. దీన స్థితిని సంపన్న స్థితిగా చేసేది ప్రార్థనే. దీనమైన స్థితిని సంపన్న స్థితిగా చేసేది ప్రార్థనే. ఎస్తేరు తల్లిని తండ్రిని కోల్పోయింది. బాబాయి పెంపకంలో ఎదుగుతుంది, కానీ ప్రార్థన చేస్తుంది. యూదురాలు గనుక దేవుని పాదాలు పట్టుకుంది. ఆమె చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించాడు. 127 సంస్థానములకు అధిపతిగా ఉన్న అహష్వేరోషు రాజు గారి యొక్క భార్యగా ఆమె ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళడానికి, దీన స్థితిని సంపన్నమైన స్థితిగా దేవుడు ఎస్తేరు జీవితంలో మార్చారు. ఇలా మార్చడానికి గల కారణం ఏంటంటే ప్రార్థన. మీరు విని ఇంటికి వెళ్ళిన తర్వాత మోకరించకుండా, మోకరించి అలవాటు లేకుండా, మీ మోకాళ్ళు నల్లగా అవ్వకుండా, అసలు ప్రభు దగ్గర కూర్చోవటం చేత కాకుండా ఒకవేళ ఉండి ఏదో పాస్టర్ గారు చెప్పారని ఇంటి దగ్గర సొల్లు కబుర్లు పోసుకోలు కబుర్లు నువ్వు చెప్పుకుంటున్నావు అనుకోండి, నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగలేవు, అభివృద్ధిలోనికి రాలేవు. ఈ సంవత్సరం మీరందరూ అభివృద్ధిలోనికి రావాలని నేను జ్ఞాపకం చేస్తూ ఈ వాక్యాన్ని మాట్లాడుతున్నాను. అభివృద్ధి ఆశీర్వాదం ప్రార్థన ద్వారా మాత్రమే కలుగుతుంది. ప్రార్థన ప్రతి పరిస్థితులను మారుస్తుంది. దేవుని బిడ్డలారా, యవనస్తులారా, జాగ్రత్తగా వినండి. యవ్వన ప్రాయంలో మీకు మోకరించడం కుదరకపోతే వయసు వచ్చిన తర్వాత మీరు మోకరించలేరు. వయసు వచ్చిన తర్వాత మోకాళ్ళలో బలం తగ్గిపోద్ది. వయసు వచ్చిన తర్వాత ఒకవేళ శరీరం పెరగొచ్చు, శరీరం తగ్గొచ్చు. శరీరం పెరగొచ్చు, శరీరంలో ఉన్న లావు కానీ బలం కానీ తగ్గొచ్చు. ఆ రోజు నువ్వు మోకరించాలనుకుంటే నువ్వు మోకరించలేవు. ఒక సవాలుకరమైన సంవత్సరంగా ఈ సంవత్సరం తీసుకోండి. ప్రార్థన చేయటం ప్రారంభించండి. మోకరించి ప్రార్థన చేయండి. ఒకవేళ పెద్ద వయసులో ఉన్నవాళ్ళు, మోకాళ్ళు వేయలేని వాళ్ళు, ఒకవేళ మీరు ఉన్న స్థలములో ఒకవేళ కుర్చీలోనే ఉన్నట్లయితే కుర్చీలో ఉండి ప్రార్థన చేయండి. ఒకవేళ లేచి ప్రార్థన చేయాలనిపిస్తే లేచి నడుస్తా తిరుగుతా ప్రార్థన చేయండి. ఏదైనా కూడా నీ నోట నుండి ప్రార్థనాంశం రావాలి. కూర్చున్నా ప్రార్థనాంశం రావాలి, లేచినా ప్రార్థనాంశం రావాలి. ఒకవేళ నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో ప్రార్థన అనే విషయంలో కోడి పొదిగినట్లుగా పొదగాలి. 21 రోజు కోడి గుడ్ల మీద కానీ పొదిగింది అనుకోండి, 21 రోజు తర్వాత దాని రూపము కలిగిన పిల్లల్ని బయటికి తీసుకొస్తుంది కోడి. ఈ 21 రోజు లోపు కోడి దగ్గరికి వెళ్ళిపోయి బొబ్బు బొబ్బు రాను మేతేసిన అది గబాలు లేచి రాదు. దానికి ఆకలైనప్పుడే వచ్చింది. దానికి ఆకలైనప్పుడే గబగబ గూడి మీద దిగొచ్చింది. టకటక్ ఏదో 4 ఆకులు వేసింది, ఏదన్నా దొరికితే తినిద్ది, మరలా గూడి మీదకి వెళ్ళిపోయి ఆ గుడ్డును తిరగేసుకుంటూ ఉండిద్ది. అదే డ్యూటీలో ఉండిద్ది, వేడి కలుగు చేస్తూ ఉంటుంది. అలాగే ప్రార్థనలో వెట్టగలగాలి. ఆ చేసే ప్రార్థన ఎలాగుండిద్దంటే, నీ ప్రార్థన ఫలించేంత వరకు కూడా నువ్వు ప్రార్థన చేయటం
మానకూడదు. యవ్వన ప్రాయంలో మోకరించడం కుదరకపోతే, యవ్వన ప్రాయంలో నువ్వు కానీ నిలువు మోకాళ్ళు కానీ వేయలేకపోతే, యవ్వన ప్రాయంలో మోకాళ్ళ బలిని కానీ నువ్వు అర్పించలేకపోతే నువ్వు ఎప్పుడూ ప్రార్థన చేయలేవు. కాబట్టి ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ఈ సంవత్సరం దేవుడు మన సంఘానికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఎడతెగకుండా ప్రార్థన చేయండి. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయడానికి ప్రారంభించు. భక్తుడైన దావీదు గారు అంటాడు, నేను ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలమున నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అంటాడు. దావీదు గారు అంటాడు, నేను దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతించుచున్నాను అంటాడు. దానియేలు అంటాడు, ఉపవాసాలుండి నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు దానియేలు గారు. దేవుని బిడ్డలారా, యాకోబు అంటాడు, నేను పోరాడి పెరుగులాడి దేవుని పాదాల దగ్గర గెలిచాను అంటాడు. కాబట్టి ప్రార్థనలో మనం గెలవాలి, ప్రార్థనలో పట్టత్వం కలగాలి. నీకు ఏ కార్యాలు జరగాలన్నా, ఏ అద్భుతం జరగాలన్నా, ఏ సూచిక్రియ జరగాలన్నా, ఏ మహత్కార్యము జరగాలన్నా ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది. అబ్రహాం అంటాడు, దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను దుమ్ము లాంటి వాడిని అయ్యా అంటాడు. తర్వాత మళ్ళీ ప్రార్థనలకు వెళ్ళి, నేను ధూళి లాంటి వాడిని అయ్యా అంటాడు. నేను దుమ్ము లాంటి వాడిని, ధూళి లాంటి వాడిని తగ్గించుకొని అబ్రహాము ప్రార్థన చేస్తాడు. అదే అబ్రహాము గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే, అబ్రహాము జనములకు తండ్రిగా పిలువబడతాడు అన్నాడు. యాకోబు ప్రార్థన చేస్తూ అన్నాడు, నేను పురుగు లాంటి వాడినయ్యా అన్నాడు. దావీదు ప్రార్థన చేస్తూ అంటాడు, నేను మిన్నల్లి లాంటి వాడినై. మిన్నల్లి తెలుసు కదా, మిన్నల్లి దేని మీద వాలింది? మిన్నల్లులు మామూలు నల్లులు ఏమైనా మంచకు పడతాయి, మిన్నల్లులు చెప్పండి అమ్మా, దేనికి? మిన్నల్లి దేనికి పట్టింది? నాకు అర్థం కావట్లేదు మీరనేవాడు. దోళ్ళకి, కుక్కలకి. అంటే ఎంత తగ్గించుకున్నాడు చూడండి. నేను మిన్నల్లి లాంటి వాడినయ్యా, నేను దుమ్ము లాంటి వాడినయ్యా, నేను ధూళి లాంటి వాడినయ్యా. యాకోబు అంటాడు, నేను పురుగు లాంటి వాడినయ్యా. ఈ చేసిన ఈ ప్రార్థనలందరూ ఈ చేసిన అబ్రహాము కానివ్వండి, యాకోబు కానివ్వండి, ఇస్సాకు కానివ్వండి, ఇలాగ చూస్తే దానియేలు కానివ్వండి, ఇలాగ దావీదు గారు కానివ్వండి, వీళ్ళందరూ చూస్తే దావీదు గారు ఆస్తిమంతుడే, దావీదు ఆస్తి కలిగిన వాడే, అబ్రహాము ఆస్తి కలిగిన వాడే, యాకోబు ఆస్తి కలిగిన వాడే, ఇస్సాకు ఆస్తి కలిగిన వాడే. ఏది తక్కువై వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు? ఆస్తి లేకేమైనా ప్రార్థన చేస్తున్నారా? అంతస్తు లేకేమైనా ప్రార్థన చేస్తున్నారా? వెండి లేక ప్రార్థన చేస్తున్నారా? బంగారం లేక ప్రార్థన చేస్తున్నారా? విలువైనవి వాళ్ళ దగ్గర లేక ప్రార్థన చేస్తున్నారంటే అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా అన్ని దేవుడే ఇచ్చాడు కనుక దేవుని పాద సన్నిధానంలో వాళ్ళు దేవుని పాదాలు పట్టుకొని దూపం వేస్తున్నారు. నేను దుమ్ము లాంటి వాడిని, నేను ధూళి లాంటి వాడిని ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగ దేవుని పాదాల దగ్గర మనం ప్రార్థన చేయాలి. ఒకసారి యవనస్తులందరూ చేతులు ఎత్తండి. నేను యవనస్తురాలని, యవనస్తున్నా వాడు చేతులు ఎత్తండి. మౌతులు ఎత్తి తీసుకొస్తాను, యవనస్తురాలు కాదా అని చేతులు ఎత్తండి. ఇట్లా అంటారు, పైకి ఎత్తండి. పెళ్ళైన కూడా యవనస్తులు ఉన్నారుగా. నేను 6వ నెంబర్ బ్యాచ్ అంటలా. ఈ రాత్రి, ఈ ఉదయకాలం జాగ్రత్తగా వినండి. దేవుని పాద సన్నిధానంలో మిమ్ములను మీరు తగ్గించుకొని ధూపం వేయటం నేర్చుకోండి. ఈ సంవత్సరం ధూపం వేయటం నేర్చుకోండి. ఈ సంవత్సరం నీ ఇంటిలోనో, లేకపోతే నువ్వున్న హాస్టల్లోనో, నువ్వున్న రూములోనో ప్రార్థన చేయటం ప్రారంభించు. నీ పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే, యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. అమ్మా, ఇది వరకు యోహాను సువార్త 16:24 కదా.
ఇది వరకు మీరేమియు నా మీరేమియు పేరిట నా పేరట అడగలేదు. అడగలేదు. మీ సంతోషము ఇప్పుడేం చేస్తారంటే మీ సంతోషము పరిపూర్ణమయ్యే అంత వరకు అడుగుడి, అడగండి, మీకు దొరుకును. మీకు దొరుకును. వినండి, మీ సంతోషము పరిపూర్ణమయ్యేంత వరకు అడగండి. ఎప్పుడు మనిషికి సంతోషం కలిగింది? సంతోషం ఎప్పుడు కలిగింది? ప్రభువా, నేను గృహాన్ని కట్టుకోవాలనుకున్నాను ప్రభువా, నా గృహాన్ని దయచేయను ఆయన. అయ్యా, గృహము తడుస్తుంది నాయన. అయ్యా, పైన స్లాబ్ నుండి నీళ్లు ఒడుస్తున్నాయి నాయన. ఒక మంచి గృహాన్ని నాయన, ఒక మంచి గృహం కట్టుకోవాలనుకుంటున్నాను ప్రభు అని నువ్వు ప్రార్థన చేసావు. ఒక మంచి గృహాన్ని నువ్వు కట్టుకోగలిగావు. అప్పుడు నీకు ఎలాగుండింది? సంతోషం. నువ్వు ప్రార్థన చేసావు, ప్రభువా నన్ను కనికరించునైనా, నా పట్ల దయ చూపించునైనా, నేను ఎన్నో బాధలు పడుతున్నాను, కష్టాలు పడుతున్నానని ఒక ఆయన ప్రార్థన చేశాడంట. ఆయన ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేశాడంటే, ఆయన వెళ్ళే దారిలో చిన్న ఒక మూటని, చిన్న మూట, డబ్బుతో ఉన్న మూటని ఆ రోడ్లో వేసాడంట దేవుడు. ఆయన ప్రార్థన ఆలకించి దేవుడు ఇచ్చాడు. కొంతమందికి ట్రైన్లో వెళ్తున్నప్పుడు కొన్ని కట్టలు దొరికిన డబ్బులు దొరికిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ప్రయాణమై వెళుతున్నప్పుడు బంగారం దొరికిన వాళ్ళు ఉన్నారు. అంటే మెళ్ళ ఉన్న గొలుసులు లాగిన వాళ్ళు కాదు, ఆడ గురించి ఎవట్లా ఎట్లా దొరికిన వాళ్ళు ఉన్నారు. ఈ మనిషి కూడా ప్రార్థన చేసి, ప్రభువా నాకు సహాయం చేయంటే ఒక మూట దేవుడు అక్కడ వేస్తే ఈయన ఏం చేయడం ప్రారంభించాడంటే, ఈ రోడ్లో నేను దాదాపు 20-30 సంవత్సరాల నుంచి నడుస్తున్నా. ఈ రోజు నేను కళ్ళు మూసుకొని నడుస్తాను, అసలు కరెక్ట్గా నడవగలనా లేదని ఆ మూట నాగేష్ గారి ఇంటి అంత దూరం ఉండగా ఈ నుంచి స్టార్ట్ చేశాడంట. 1, 2, 3 అని పాపం గారి ఇంటికి వెళ్తారు, కళ్ళు తెరిచాడంట. ఈ మధ్యలో ఏమైపోయింది? అది నాగేష్ గారి ఇంటి దగ్గర ఉన్న మూట దాటిపోయింది. పాపం గారి ఇంటి దగ్గర కళ్ళు తెరిచి, అబ్బా నేను ఎంత బాగుండా అనుకుని వెళ్ళిపోయాడు. ఒక్కోసారి ఆశీర్వాదం వచ్చినప్పుడు మనం కళ్ళు మూసుకుంటాం. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం పొందేంత వరకు దేవుని పాదాలు కొట్టుకొని అడగండి. అది రాత్రి అయినా పగలైనా. ప్రార్థన పిచ్చివాళ్ళం కావాలి. నేను 16వ సంవత్సరం వయసులో ప్రభువుని నమ్ముకున్నా. 16వ సంవత్సరంలో ప్రభువుని నమ్ముకుంటే చర్చికి వెళితే ప్రార్థన. అది పూరి మందిరం, వర్షాన్ని తడుస్తూ ఉండిద్ది. ఏతాకులు సాపులు ఉన్నాయి, కింద కూర్చోవడమే మందిరంలో. ఏతాకులు సాపులుంటే ఏతాకులు సాపులు చుట్టుకొని శవాలకు చుట్టుకొని పడుకునేవాడు చర్చిలోనే. ఆ చర్చిలో ముసలివాళ్ళుగా ఉన్న వృద్ధాప్యులను తల్లులు ఏం చేసేవాళ్ళు అంటే, ఆ చర్చికి పూరి మందిరం కాబట్టి ఉన్న బొంగులు పట్టుకొని నిలబడి అలాగే ప్రార్థన చేస్తూ ఉంటాడు. మంచి ప్రార్థనా పరులు, అలాగే ప్రార్థన చేసేవాడు. చర్చి దగ్గర నుంచి ఇంటికి వస్తే పొలంలోకి వెళితే ప్రార్థన చేసేవాడిని, ఇంట్లో ఉంటే ఇంట్లో ప్రార్థన చేసేవాడిని. ఈ విషయాలన్నీ మా అమ్మ చూసింది. మా అమ్మ చూసి, అయ్యా నేనే ఒక మాట అంటానేమనుకోకుండా ఉంటావా అయ్యా? నేనేమనుకుంటానమ్మా చెప్పు, నీకేమైనా మైండ్ ఏమైనా పోయింది అనుకుంటాను రబ్బాయి అంది. మా అమ్మ అంది, నీకేమైనా మైండ్ ఏమన్నా పోయింది అనుకుంటున్నాను రబ్బాయి. ఏందిరా లెగితే అటుపడి వెళ్తేనేమన్నా ప్రార్థన అంటున్నావు, ఇంట్లో ఉంటే ప్రార్థన అంటున్నావు, అక్కడ ఉంటే ప్రార్థన అంటున్నావు, అసలు ఇదే ప్రార్థన అంటున్నావు. ఆ ప్రార్థన ఒకవేళ నేను చేయకుండా ఉంటే ఈరోజు నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది, గుర్తుపెట్టుకోండి. యవ్వన ప్రాయంలోనే మనం మోకరించి బలంగా ప్రార్థన చేయగలం. కాబట్టి దేవుని బిడ్డలారా, యవ్వనస్తులారా, మీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు, మీ కొరకే దేవుడు ఉపదేశం చేస్తున్నాడు. మీరు మోకరించండి, ప్రార్థన చేయండి, ప్రభువుని అడగండి. ఏది కావాలో, ఏ సమస్యలో ఉన్నారో వాటన్నిటి నుండి విడిపించి మీ సంతోషము పరిపూర్ణమయ్యేంత వరకు కూడా ప్రార్థన చేయటం మానకూడదు. ప్రార్థన చేయటం మానకూడదు. ఉపవాసాలంటే బాగా అలవాటు నాకు. వివాహం కాక మునుపు 4 ఇడ్లీ ప్రతిరోజు తిని 100 రోజులు ఉన్నా. 4 ఇడ్లీయే 100 రోజులు ఉన్నాను. దానియేలు ఉపవాసం అని నేను 1 రోజు ఉన్నాను. 10 రోజులు మజ్జిగ తాగుతూ ఉపవాసం ఉన్నాను. ఎస్తేరు ఉపవాసం 3 రోజులని ఉమ్ము కూడా మింగకుండా ఉపవాసం ఉన్నాను. గత 3-4 సంవత్సరాల క్రితం ముందు 9 సంవత్సరాలు ఒక పూట అన్నం తినున్నాను. 9 సంవత్సరాలు. ఏమంటది శరీరంలో? సూపులకి ఆకారం తప్ప
ఉపవాసాలు 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 ప్రభు పాదాల దగ్గర కనిపెట్టాం కనుక దేవుడు పరిస్థితులను మారుస్తూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మారుస్తూ వస్తున్నాడు పరిస్థితులు మార్చబడి దేవుని దగ్గర నుండి మనకు దీవెన రావాలి అనుకుంటే ప్రార్థనే పరిస్థితిని మారుస్తుంది. అందువల్ల ఎడతెగకుండా ప్రార్థన చేయండి. మీ సంతోషము పరిపూర్ణమయ్యేంత వరకు కూడా ప్రార్థన చేయటం మానబాకండి. దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు అన్నం తింటం మానినా కూడా ప్రార్థన చేయటం మానబాకు. నువ్వు ప్రార్థనలో ఫెయిల్ అవ్వు. ఒకవేళ నేను ప్రార్థన చేస్తున్నాను మా అబ్బాయి గురించి, నా ప్రార్థన వింటలేదు, మా అబ్బాయి మారట్లేదు. నేను ప్రార్థన చేస్తున్నాను మా అమ్మాయి గురించి, నా ప్రార్థన దేవుడు వింటలేదు, మా అమ్మాయి మారట్లేదు. నేను ప్రార్థన చేస్తున్నాను మా యజమాని గురించి, నా ప్రార్థన దేవుడు వింటలేదు, మా యజమాని మారట్లేదని ప్రార్థన ఫెయిల్ అయిపోయింది అనుకో. మాకు ప్రార్థన ఎప్పుడు ఫెయిల్ కాదు. దేవుని బిడ్డలారా. ప్రార్థన ఒక రోజు ఖచ్చితంగా ఒక బాంబులాగా పేలి అది అద్భుతం చేస్తుంది. అపోస్తులు సురేష్ గారని గ్లోరియస్ మినిస్ట్రీ రామగుండం సురేష్ గారు గ్లోరియస్ మినిస్ట్రీ పెద్ద చర్చి, వాళ్ళది పెద్ద మినిస్ట్రీ. ఆయనకి 1,25,000 రూపాయలు అవసరం అంట. ఆయనకి 1,25,000 రూపాయలు అవసరం అంటే ఆయన సాక్ష్యం చెప్తూ దేవుడు ఏం చేశాడు చెప్పాడు. రాత్రి నిలువు మోకాళ్ళేసి దిగలేదంట, ఏడుస్తూ ఉన్నాడు, ప్రభు పాదాలు పట్టుకున్నాడు. 3 గంటల సమయంలో దేవుడు ఒక అతను దర్శించాడు. 3 గంటల సమయంలో దేవుడు ఒక అతను దర్శించి, నువ్వు తీసుకెళ్ళి ఆయన కానుకివ్వు, ఎప్పుడెప్పుడు తెల్లారిందని ఆయన తెల్లవారక మునిపే వచ్చి డోరు కొట్టడం ప్రారంభించాడంట. దేవునికి స్తోత్రం. ఆయన జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. బైబిల్ మిషన్ దేవదాసయ్య గారు ప్రార్థనే ఎప్పుడు ప్రార్థనలో ఉండేవాడు. ఆయన కోసం జనాలు ఒకవేళ గుంటూరులో దిగితే వాళ్ళు ఏ అవసరంలో వస్తున్నారో, బస్ స్టాండింగ్లో ఉన్న వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళబోతుంటే వాళ్ళు ఏ అవసరంలో వస్తున్నారో, ఏ చీర కట్టుకొని ఉన్నారో, ఈ విషయాలన్నీ దేవుడు ముందు బయలుపరిస్తే ఆయన దగ్గర ఉన్న అసిస్టెంట్ని పిలిచి, ఆ ఎర్ర చీర కట్టుకున్న వస్తుంది, ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి 1/4 గంటలో వచ్చింది, ఆమె ఈ అవసరతలో ఉంది, దేవుడు అవసరం తీర్చబోతున్నాడని చెప్పి అంటాడు. ఆ ఎర్రచీర కట్టుకున్నా వచ్చింది. ఒకవేళ ఆయన చూడాలని అనుకుంటే ఆయనే బయటకు వచ్చి, నువ్వు పలానా అవసరంలో వచ్చావు, దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడని చెప్పి పంపించేవాడు. ఇలాగా వాళ్ళ జీవితాల్లో, భక్తుల జీవితాల్లో దేవుడు ఎందుకు గొప్ప కార్యాలు చేశాడు? ప్రార్థన ద్వారా మాత్రమే. బొలెత్తు జాను గారు, రెబ్బా ప్రసాద్ గారి యొక్క మామగారు, ఆయన 7 ముంతల జాను గారని, ఆ జానుబావుడు చాలా ఎత్తుగా ఉంటాడు, చాలా లావుగా ఉంటాడు. కళ్ళు తాగటం ప్రారంభిస్తే 7 ముంతలు అలాగంటే బాగా తాగేంత వరకు ఫుల్లుగా తాగే వ్యక్తి. ఆయన మారు మనసు పొందిన తర్వాత, రక్షింపబడిన తర్వాత ప్రార్థనాపరుడిగా, బలమైన ప్రార్థనాపరుడిగా తీర్చబడితే ఆయన రోజుల్లో రేపల్లి నుండి బాపట్ల ఉదయం 1 మధ్యాహ్నం సాయంకాలము, లేకపోతే ఉదయం 1 సాయంకాలము ఆయన రోజుల్లో బస్సులు తిరిగేది. ఆయన బయలుదేరి వెళుతుంటే ఆయన వెళ్ళే ప్లేసులో ఉన్న దెయ్యాలు చెప్పే సాక్ష్యం, పలానా బయలుదేరుతున్నాడు, వస్తున్నాడని. దేవుని బిడ్డలారా, ఇన్ని కార్యాలు భక్తుల ద్వారా జరగడానికి గల కారణాలు ఏంటంటే ప్రార్థన. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన యవ్వన ప్రాయంలో ఒకవేళ నువ్వు చేయటం ప్రారంభించు. యవ్వన ప్రాయంలో పునాది వేసుకో. ప్రార్థన పునాది నీ జీవితాంతం అది బలమైన పునాదిగా ఉండింది. పునాది లేకుండా ఇల్లు కట్టేవరకండి, ఇల్లు కూలిపోద్ది. పునాది వేసుకోండి, పునాదితో ఇల్లు కట్టండి. పునాదితో ఇల్లు కడితే దాని మీద 2 అయ్యి 3 అయ్యి అలాగ స్టాండర్డ్గా ఉంటుంది. పునాది లేకుండా ఇల్లు కడితే స్టాండర్డ్ ఉండదు. ప్రార్థన పునాది లేకపోతే స్టాండర్డ్గా ఉండలేం. అందువల్ల ఈ సంవత్సరం దేవుడు నా హృదయంలో ఉంచిన మాట ఏంటంటే, ఎడతెగక ప్రార్థన చేయండి. మీ సంతోషం పరిపూర్ణమయ్యేంత వరకు ప్రార్థన చేయండి. మరి మాట తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. కావున ప్రతి స్థలమందును
పురుషులు కోపమును కోపమును సంశయమును లేనివారై సంశయాలు సందేహాలు లేనివారై పవిత్రమైన చేతులెత్తి మీ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. పురుషులారా, ప్రతి స్థలమందు, ప్రతి స్థలం అంటే ఇప్పుడు మనం చర్చిలో కూడాం, ఇక్కడ చేతులెత్తి ప్రార్థన చేయమన్నాడు. రోడ్లో ప్రార్థన పెట్టాం, అక్కడ చేతులెత్తి ప్రార్థన చేయమన్నాడు. గృహంలో కూటం పెట్టాం, అక్కడ చేతులెత్తి ప్రార్థన చేయమన్నాడు. పొలంలో కూటం పెట్టాం, అక్కడ చేతులెత్తి ప్రార్థన చేయమన్నాడు. కొండ మీదకి వెళ్ళాం, అక్కడ చేతులెత్తి ప్రార్థన చేయమన్నాడు. కొండలకి 3 సార్లు వెళ్ళాం. కొండ మీద వెళ్ళిన దగ్గర నుండి 3 రోజులు ఉండేవాడు. కొండ మీదే కొండకెళ్ళి 3 రోజులు అక్కడే వండుకోవటం. కూరలు బోరలు ఏముండవు, పచ్చడి తీసుకొని వెళ్ళిపోవటం, గంజి కాసుకోవటం. అక్కడ బావులు ఉంటాయి, కొండ మీద బావులు ఉంటాయి, నేతి తొట్లు ఉంటాయి. అది 2 రాజుల పరిపాలన కాలంలో కొండ కింద నుంచి చూస్తే అదే ఎత్తు అనిపించింది. ఆడకెళ్తే ఇంకో స్టెప్ పెద్దగా ఎత్తు ఉంటుంది, అక్కడికి వెళ్తే ఇంకో స్టెప్ ఉంటుంది, 3 స్టెప్లకి వెళ్తే పైన ఆ కొండ 3 రోజులు అక్కడే ఉండేవాడు. 3 రోజులు అక్కడే ఉండి ప్రార్థన చేసేవాడు. అన్నం బాగా చెట్లొడికినిచ్చి గంజి అన్నం తింటాం, ప్రార్థనలకు వెళ్ళిపోవటం, గంజితో తింటాం, ప్రార్థనలకు వెళ్ళిపోవటం. ఏదన్నా వండుకొని తినాలనుకుంటే ఆ తీసుకెళ్లి పచ్చడి వేసుకొని తింటాం, ప్రార్థనలో ఉంటాం. 3 రోజులు అలాగా 3 సార్లు కొండ మీదకి వెళ్ళిపోయి ప్రార్థన చేయటం ప్రారంభించాం. ఏది చేసినా ప్రార్థన పిచ్చోడుగా మార్చబడాలి. ప్రార్థన అనేది పరిస్థితిని మారుస్తుంది. కాబట్టి పురుషులారా, మీరు కోపము లేని వారై, సందేహాలు లేని వారై, సంశయాలు లేని వారై మీ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చెయ్యండి. మీ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చెయ్యండి. ఒకవేళ పురుషులలాగా ప్రార్థన చేయగలిగితే నీ కుటుంబ పరిస్థితులను దేవుడు మారుస్తాడు. చేతులు ఎత్తకపోతే దేవుడు వినడా? చేతులెత్తి ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా? చేతులు ఎత్తకపోతే ప్రార్థన వినడా? సొలొమోను దేవాలయాన్ని కట్టించాడు. సొలొమోను దేవాలయం కట్టించడం పూర్తయిపోయింది. దేవాలయంలోకి వెళ్ళిపోయి సొలొమోను 2 చేతులెత్తి ప్రార్థన చేస్తూ, ప్రభువా, ఎవరైనా బలహీనతల్లో ఉండి, ఎవరైనా అవిధేయతల్లో ఉండి, ఎవరైనా పాపంలో ఉండి, ఎవరైనా వ్యసనాల్లో ఉండి, వాళ్ళు జయించలేని కార్యాలు కలిగి ఉండి, ఒకవేళ నీ సన్నిధికి వచ్చి వరపెడితే నువ్వు వాళ్ళ ప్రార్థనలు ఆలకించి వాళ్ళకి నువ్వు సహాయం దయచే ప్రభువా అని సొలొమోను ప్రార్థన చేశాడు. సొలొమోను చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని మహిమ ఆలయమును కమ్ముకుంది. దేవుని మహిమ ఆలయాన్ని కమ్ముకుంది. నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయటం వల్ల దేవుని మహిమ కమ్ముకునిద్ది. ఎలిజబెత్ భర్తగా ఉన్న జకరయ్య యాజక ధర్మాన్ని జరిగిస్తున్నాడు బలిపీఠం దగ్గర. ఒక్కసారి ఆ యాజక ధర్మాన్ని జరిగిస్తున్న ఎలిజబెత్ భర్తగా ఉన్న జకయ్య దగ్గరికి హఠాత్తుగా ప్రకాశమానమైన వెలుగు అక్కడ ప్రకాశించి ఆ వెలుగులో నుండి ఒక మాట వినబడుతుంది, జకరయ్య, నీ భార్య అయిన ఎలిజబెత్ గర్భవతి కాబోతుంది. పుట్టబోయే ఆ బిడ్డకి నువ్వు యోహాను అని పేరు పెడతావు. స్వరం వినబడింది. కొన్నేళ్ళు 3 గంటల సమయంలో ప్రతిరోజు ప్రార్థనలో ఉండేవాడు. శతాధిపతి, 100 మంది మీద అధికారి, ఆయన అలాగే ప్రార్థనలో ఉన్నాడు. 3 గంటల సమయంలో ఒక రోజున హఠాత్తుగా దేవుని యొక్క ప్రకాశమానమైన వెలుగు ఆయన గదిలోకి వచ్చి ఆ వెలుగులో నుండి ఒక స్వరం వినబడుతుంది, కొన్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు, నీ యాచనలు, నీ కృతజ్ఞతాస్తుతులు దేవుని సముఖానికి వెళ్ళిని. అయితే నువ్వు ఒక పని చేయి, వాక్యం నీకు అంతగా తెలియదు కనుక యొప్పేలో శర్మకారుడైన సీమోని ఇంట పేతురు అనే పాస్టర్ ఉన్నాడు, ఆయన పిలిపించుకొని వాక్యం చెప్పించుకో, ఆయన క్లియర్గా వాక్యం చెబుతాడు, నీకు అర్థం విధంగా బోధిస్తాడనంటే 2 మనుషులు పంపించాడు కొన్నేలి. ఆ 2 మనుషులు వెళ్ళిపోయి పేతురు గారిని తీసుకొని వచ్చారు. పేతురు గారిని తీసుకొచ్చే లోపే ఈయన ఏం చేశాడంటే తన బంధువులందరిని పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. తన బంధువులందరిని పిలుచుకున్నాడు. బంధువులందరూ తన ఇంట్లో కూర్చుకున్నారు. ఆ పాస్టర్ గారు పేతురు గారు వచ్చే సమయానికి తన బంధువులందరూ గృహంలో నింపబడి కూర్చున్నారు.
ఎంత ఆసక్తి అండి. నేను చేసుకుంటున్నాను కదా, నా బంధువులు ఎందుకు అనుకోలేదు. బంధువులందరూ పిలుచుకొని ఆయన ప్రార్థనలో ఉన్నాడు కనుక ఆ రోజు పరిశుద్ధాత్మతో వాళ్ళందరూ నింపబడ్డారు, అన్య భాషలతో నింపబడ్డారు, అభిషేకించబడ్డారు. అభిషేక తైలు వాళ్ళ మీదకి వచ్చింది. కాబట్టి పురుషులారా, సందేహాలు సంశయాలు లేని వారై మీ చేతులెత్తి ప్రార్థన చేయండి. చేతులు ఎందుకు ఎత్తమంటావంటే, మోషే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఇజ్రాయేలుకి జయం వచ్చింది. మోషే చేతులు బొరువెక్కి కిందకి దించినప్పుడు ఇజ్రాయేలు ఓడిపోయారు. మోషే చేతులు ఎత్తినంతసేపు ఇజ్రాయేల్ గెలుస్తున్నారు యుద్ధంలో. మోషే చేతులు బొరువెక్కి దించుతున్నప్పుడు ఇజ్రాయేల్ ఓడిపోతున్నారు. నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో, వ్యక్తిగత జీవితంలో నువ్వు ఏదన్నా అనుకున్నా కార్యాలు జరగాలనుకున్నట్లయితే నీ చేతులెత్తి ప్రార్థన చేయడం ప్రారంభించు. ఎప్పుడు దాకా? నీ సంతోషము పరిపూర్ణమయ్యేంత వరకు. నీ సంతోషం పరిపూర్ణం అంటే నువ్వు అడిగినవన్నీ పొందుకునేదాకా నువ్వు మానక అడుగుతూనే ఉండాలి. దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకుంటానే ఉండాలి, అడుగుతూనే ఉండాలి, పొందుకుంటూ ఉండాలి, అడుగుతూ ఉండాలి. ఆయన ఇచ్చే దీవెనలు నువ్వు ఖచ్చితంగా అనుభవించుదువుగాక. ఇంకా 2-3 మాటలు చెప్పేసి నేను వాక్యాన్ని ముగించేస్తాను, చాలు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన ఆలకించి వారి పాపములు క్షమించి వారి దేశమును నేను స్వస్థపరుస్తాను, బాగు చేస్తాను. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము ఏం చేయాలి? తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఒకసారి తగ్గింపు అనేది ఆశీర్వాదం తీసుకొచ్చింది, గుర్తుపెట్టుకోండి. బండి మీద ఒక జంట వెళ్తున్నారు. బండి మీద ఒక జంట వెళ్తున్నారు. ఒక అతను కాస్త నడుచుకుంటా వెళ్తున్నాడు. బైక్ మీద వెళ్తున్నారు వాడు. మరి ఏమైందో ఏమో, ఆ వ్యక్తులు ఆయన్ని హేళన చేస్తూ చిన్నగా బైక్ నడుపుకుంటూ వెళ్తున్నారు. ఆయన పట్టించుకోవాలా, చేసుకొని హేళన చేస్తే చేయనీలే అని పట్టించుకోవాలా. ఈ బైక్ మీద వెళ్ళేవాడు కాస్త ముందుకెళ్ళిన తర్వాత చాలా విలువైన బైక్ ముందుగా ఉంది. ఏమండి, ఈ బైక్ మీద కూర్చొని ఫోటో దిగుదామా అంది వెనకాల. భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళిపోయి ఆ బైక్ మీద ఉండి ఫోటోలు దిగుతున్నారు. ఈ నడిచి వచ్చే మనిషి ఆ బైక్ దగ్గరికి వచ్చేసి తాళం తిప్పి ఆ బైక్ మీద కూర్చొని ఇంటికి వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరు పరిస్థితి ఎట్టుంది? ఎవరిని మనం తక్కువ చూపు చూడకూడదు. 100 ఎకరాలు ఉంది. నరసాయపాల్లో ఒక అతనికి శేషిరెడ్డి అని 100 ఎకరాలు ఉంది. ఆయన పేరు శేషిరెడ్డి. ఈయన ఎలా ఉంటాడంటే పంచికట్టు ఒకటి కడతాడు. చాలా ఎత్తైన మనిషి, ఆజానుబాహుడు, ఎత్తుగా ఉంటాడు. చాలా ఎత్తైన మనిషి, బాగా పంచికట్టు కడతాడు. వేసుకునే బట్టలు కూడా ఐరన్ బట్టలు ఎప్పుడు వేయడు, అంటే ఇస్త్రీ చేసిన బట్టలు ఎప్పుడు వేయడు. పాపం కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఎంతో పేదోడు అనుకుంటారు. కానీ ఆయనకి ఎన్ని ఉన్నాయరా బాబు ఎకరాలంటే 100 ఎకరాలున్న ఆశాం ఆయన. 100 ఎకరాలున్న ఆస్తిపరుడు ఆయన. బర్రిగొడ్డు కట్టేయడానికి పెద్దది కట్టాడు బిల్డింగు. అన్ని బర్రిగొడ్డు ఉంటాయి ఆయనకి, ఆవులు బర్రిగొడ్డు. ఎవరో ఒక ఆయన వచ్చి ఏం చేశాడంటే, నువ్వు తప్పు కట్టావని చెప్పాడంట. అంత బిల్డింగ్ ఏం చేశాడు ఆయన? పాడేశాడు. ఆయన చెబితే అంత బిల్డింగ్ను పడేశాడు ఆయన. ఆయనకు అంత ఉన్నవాడు. దేవుని బిడ్డలారా, మన ఎదుట ఉన్న వాళ్ళు
ఒకవేళ తక్కువ భావంతో ఎవరిని మనం చూడకూడదు. మన ఎదుటున్న వాళ్ళల్లో ఏదో ఒక విధమైన ఆశీర్వాదం మన ఎదుటున్న వాళ్ళలో ఉండింది. అందుకని ఎప్పుడు ఎవరిని తక్కువగా చూడకూడదు. నా పేరు పెట్టబడిన నా జనులు తగ్గించుకొని ప్రార్థన చేయాలి, కానీ ఎవరిని తక్కువ మనసుతో చూడకూడదు. కృష్ణానది దాడతా బోట్లో పూజారి గారు ఎక్కాడంట. బోట్ నడుపుకుంటూ వెళ్తున్నాడు ఆయన, ఒక ఆయన బోట్ ఆయన. ఏమాయి బడుద్దాయ్, ఏమాయి బడుద్దాయ్ అని 4 ప్రశ్నలు అడిగి, నీకు ఇది కూడా తెలియదా, ఇది కూడా తెలియదా, ఇది కూడా తెలియదా అని పాపం ఆయన గుచ్చి చోట గుచ్చుతా ఉన్నాడంట 4 ప్రశ్నలు అడిగి. ఆ బోటుకి ఎప్పుడో బొక్క ఉందంట, ఆ బొక్క ఆ రోజే ఓపెన్ అయిందంట. నీళ్లు బోట్లోకి వస్తున్నాయి. అయ్యా నేను బొడుద్దాయనైతే బొడుద్దాయనయ్యాను, కానీ నీకు ఈత శాస్త్రం తెలుసా అన్నాడంట. బొడుద్దాయ నాకెలా తెలుసు ఈత శాస్త్రం అన్నాడంట. పొడ మునుగుతుంది, నాకు ఈ శాస్త్రం తెలుసు, నాకు ఏ శాస్త్రం తెలియదు, ఈ శాస్త్రం తెలుసు, నీ ఈదుకుంట పక్కెళ్తారు వీడ మునుగు అన్నాడు. అందుకని ఎవరిని ఏ శాస్త్రాలు తెలిసినా తక్కువగా అంచనేవాడు. దేవుని పిల్లలుగా ఉన్న మనము మనలను మనమే తగ్గించుకొని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హెచ్చింపు మాటలు ఎప్పుడు మన నోట రాకూడదు. ఒకవేళ ప్రభువు నిన్ను ఆశీర్వదించవచ్చు, హెచ్చింపు మాట రాకూడదు. మనం మనల్ని తగ్గించుకొని ప్రార్థన చేయాలి. యేసు ప్రభు అన్నాడు, ఒరే బాబు, భోజనానికి పిలిచారు, టేబుల్స్ వేశారు, కుర్చీలు వేశారు, కుర్చీలో కూర్చొని తినేవాడు గొప్పవాడా, ఇస్తురాకులు ఎత్తేసేవాడు గొప్పవాడరా అన్నాడు. కుర్చీలో తీసుకొని కూర్చొని తినేవాడే గొప్పవాడు కదండి అని అన్నారు. అయితే నేను దేనికి వచ్చానంటే, పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయటానికి వచ్చారు. పరిచర్య చేయటంలోనే ఆశీర్వాదం ఉంది. కుర్చీలో తిని రావడం పెద్ద విషయం ఏముంది? పరిచర్య చేయటంలో ఆశీర్వాదం ఉంది. అందువల్ల పరిచర్య అనేది నీకు కనబడితే మానవాకు పరిచర్య చేయడం ప్రారంభించు. బైబిల్ కాలేజీలో మగపిల్లలు ఆడపిల్లలు అందరూ ఉంటారు. ఎవరు పల్లె నాళ్ళు పెట్టించుకొని వెళ్ళిపోయి శుభ్రంగా సోపేసి ఎవరు పల్లె నాళ్ళు ఏం చేయాలి? తోమి మళ్ళీ అక్కడ బోర్లు ఇచ్చి రావాలి. వివాహం అయిన తర్వాత భార్య తీసుకొచ్చి ప్లేట్ అందించింది, మళ్ళీ భార్య తీసుకెళ్ళి శుభ్రంగా కడిగి ఆడబెట్టి. ఒకవేళ మనం పళ్ళుని తీసుకొని మోసుకెళ్ళి ఒక కిచెన్లో పెట్టామనుకో, ఎవరో చూశారనుకో, ఈయన భార్య ప్లేట్ అన్న తీయలేదంటే, ప్లేట్ అన్న తీయలేదు ఈయన భార్య, అధ్వానంగా ఉంది అని అనుకుంటారు. పరిచర్య అనేది అందరూ ఈక్వల్లే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఒకళ్ళకంటే ఒకళ్ళు ఘనమైన వాళ్ళు ఏం కాదు, ఒకరికంటే ఒకళ్ళు ఘనమైన వాళ్ళే, ఒకరికంటే ఒకళ్ళు తక్కువ వాళ్ళు కాదు, ఒకరికంటే ఒకళ్ళు ఎక్కువ వాళ్ళే. ఎవరిని తీసివేయడానికి లేదు. గుర్తుపెట్టుకోవాలి. నా పేరు పెట్టబడిన నా పిల్లలుగా ఉన్న మీరు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఆకాశం నుండి నేను వారి ప్రార్థన ఆలకించి వారి దేశమును నేను బాగు చేస్తాను. దేశం దాకొద్దు, మన ఇంటిని మనం బాగు చేసుకుందాం, మన సంఘాన్ని మనం బాగు చేసుకుందాం, మన పరిచర్యను మనం బాగు చేసుకుందాం. పరిచర్య కొరకు ఒక ప్రణాళికని కలిగి ఉందాం. ఒక ప్రణాళిక నేను మీకు చెప్పాను. ఈ 2025 సంవత్సరంలో కలిసి పనిచేద్దాం, అందరం కలిసి పనిచేద్దాం. అందరికీ పనులు ఉంటాయి, పనులు లేని వాళ్ళు ఉండరు, అందరికీ పనులు ఉంటాయి. కాబట్టి నెలలో ఒక్క కూటమి మాత్రం బాపట్ల పెడతాం. అందరు రావటానికి ప్రయత్నం చేయండి, ఆసక్తి కలిగి ఉండండి. మేరీమా నూరా, శాంతమ్మ నూరా అని అనకుండా అందరు టైంలో వస్తే అందరూ కలిసి వెళ్తే బాగుంటుంది. కొన్నాళ్ళు అలా మనం జరుపుదాం. నాతో కలిసి పనిచేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. అందరూ తలలు వంచినట్లయితే
ఎడతెగక ప్రార్థన చేయండి.